హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం బెండకాయ కర్రీ చేసుకుందాం అండి. బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ చేసుకుందాం అండి. సో దానికోసం అయితే ముందుగా మనం ఈ బెండకాయల్ని కడిగి కట్ చేసుకుందామండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. ఓకేనండి, బెండకాయలు అన్నీ కడుక్కున్నాం కదా, ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. ఈ మాత్రం సైజ్ అయితే మనకు సరిపోతాయండి బెండకాయలు కట్ చేసుకుంటే. అంటే గ్రేవీ కర్రీకి ఇంత ఈ సైజు ఉంటేనే బాగుంటుంది. బెండకాయలు కూడా పెద్దగా, అంటే బెండకాయలు తింటే బాగా బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అంటారు కదండి. బెండకాయ కర్రీ అంటేనే కొంచెం పిల్లలు అప్పుడు బాగా తినేవారు, ఇప్పుడు ఫ్రైస్ అన్నా ఏమైనా సరే తినకుంటున్నారు. ఎందుకంటే కెమికల్స్ అన్నీ ఎక్కువైపోయాయి కదండి, అందువల్ల తినట్లేదు పిల్లలు కూడా. టేస్ట్ పోయింది. పిల్లలు ఏంటండి, మనం కూడా తినలేకపోతున్నాం, పెద్దవాళ్ళం కూడా. టేస్ట్ అనేది పోయింది కదండి. బాగా కెమికల్స్ అవి ఎక్కువగా యూజ్ చేయటం వల్ల, వాడటం వల్ల కూరగాయలన్నీ కూడా అసలు రుచి అన్నదే పోతున్నాయండి. న్యాచురల్గా ఎవరు పండిస్తున్నారు, ఎవరు పండించట్లేదు. ఓకేనండి, మనం బెండకాయలన్నీ కూడా ఇలాగే కట్ చేసుకుందామండి ఈ సైజులోకి. ఓకేనండి, బెండకాయలన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి ఇందులోకి మసాలాకి గ్రేవీ కోసం కొద్దిగా నువ్వులు అవి వేయించుకుందామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఇలా ప్యాన్ లాంటిది ఏదైనా పెట్టుకుందామండి. కొద్దిగా పల్లీలు, జీడిపప్పు కొద్దిగా, అలాగే కొద్దిగా నువ్వులు, ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. ఓకేనండి, కాస్త లైట్గా ఫ్రై అవ్వాలండి. అలా అయితే కొంచెం లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం వీటిని మిక్సీ చేసుకోవాలండి పేస్ట్ లాగా. ఓకేనండి, వేగిపోయాయి కదా, వీటిని తీసుకుందామండి. ఓకేనండి, ఇప్పుడు వేరే కళాయి పెట్టుకుందామండి. కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకుందామండి. ఒక 2.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటే మనకి కర్రీకి సరిపోతుంది. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అండి. కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు. ఓకేనండి, ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా, అలాగే నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం అండి. ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందామండి. చెప్పాను కదండి, ఇది ఆనియన్స్ ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసుకుంటే మంచి అరోమా వస్తుంది. మంచి స్మెల్, బాగా డిఫరెంట్ స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలాగే మనం ముందుగా కట్ చేసుకున్నానండి ఒక 3 పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు ఉక్కనండి, ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఇవి ఫ్రై అయ్యేలోపు మనం కర్రీలోకి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈలోపు పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఓకేనండి, అలాగే ఒక 2 చిన్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందామండి. అవి గ్రైండ్ చేసుకుందాం. ఇలా పౌడర్లా చేసుకున్నాం కదండి, కొద్దిగా వాటర్ పోసుకుందాం అండి. నీళ్ళు పోసుకొని దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనండి, ఇలా చేసుకున్నాం కదా, అలాగే దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి మళ్ళీ మనం టొమాటోస్ కూడా ప్యూరీ లాగా చేసుకుందాం అండి. టమాటాలను కూడా. ఓకేనండి, ఈ టొమాటోస్ ఒక 2 టొమాటోలు కట్ చేసుకున్నాను. వీటిని కూడా మనం ప్యూరీ చేసుకుందాం అండి, అదే పేస్ట్లా ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనండి, ఆనియన్స్ కూడా వేగుతున్నాయి కదా, మనం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి ఒక నిమిషం పాటు.
అలా అయితేనే ఎప్పుడైనా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి బాగా వేగితేనే రుచి అనేది వస్తుందండి కర్రీకి. ఓకేనండి, ఇప్పుడు బెండకాయలు వేసుకున్నాను. కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ, అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నామండి. పసుపు వేసి కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మనం దీన్ని మూత పెట్టుకుంటే మనకి ఇలాగా బెండకాయ అనేది మగ్గి కొంచెం తొందరగా కూడా ఉడుకుతుందండి, కుక్ అవుతుంది కదా. ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం. ఓకేనండి, ఒక 5 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. బెండకాయ కూడా బాగా కొంచెం మెత్తపడింది కదండి. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకుందామండి. మిక్సీ వేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ. ఓకేనండి, దీన్ని కూడా మనం బాగా కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక ఇంకొక 5 నిమిషాలు మూత పెడదామండి మళ్ళీని. బెండకాయ కూడా బెండకాయ ఎక్కువ తింటే బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుంది అంటారు కదండి. సో పిల్లలకైతే ఎక్కువ పెట్టాలంటారండి, కానీ బెండకాయ ఫ్రైలు అవిని బాగుంటాయి, కానీ ఒక్కొక్కసారి తినరు కదండి. అప్పుడప్పుడు ఇలా గ్రేవీ కర్రీ లాగా కూడా చేస్తేనే తింటారు. ఫ్రై అంటే ఇంకా సమ్మర్లో ఫ్రైస్ అయ్యి ఎక్కువగా తినలేరు కదండి. సో గ్రేవీ టైప్ కర్రీస్ అయితే బాగుంటాయి. ఓకేనండి, కలుపుకున్నాం కదా, ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం మనం. ఓకేనండి, 5 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. టమాటా పేస్ట్ కూడా వేగింది కదండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందామండి. ఒక 1 స్పూన్ కారం, అలాగే ఒక 1/2 స్పూను ధనియాల పొడి అండి, ఒక 1/2 స్పూను జీరా పౌడర్ అండి, జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ఫైనల్గా గరం మసాలా అండి కొద్దిగా. ఓకేనండి, కర్రీకి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్. మనం అంటే కారం కూడా సరిపోద్దండి, ఎందుకంటే మనం మసాలాలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఘాటు కదండి. సో తర్వాత కారం గరం మసాలా పొడి అన్నీ వేసుకున్నాం కాబట్టి ఆ మాత్రం సరిపోద్దండి. ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలండి, కారం మసాలాలు కూడా. అలా అయితేనే మనకి కర్రీ రుచిగా ఉంటుంది. ఓకేనండి, ఒక 2 నిమిషాలు వేయించుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ని వేసుకుందామండి. అలాగే కొద్దిగా నీళ్ళు కూడా పోస్తున్నామండి ఇందులో. చాలా బాగుంటుందండి ఇది, ఏ కాంబినేషన్కైనా, రైసు రోటీసు దేంట్లోకైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి. ఓకేనండి, మనం ఈ మాత్రం వాటర్ పోసుకుంటే మనకి ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతుంది. ఒకసారి కలిపి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి, మనకి కర్రీ రెడీ అయిపోతుంది. సో కలిపి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఓకేనండి, ఇంకొక 5 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. ఓకే, కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుందండి బెండకాయ కర్రీ. బెండకాయ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఓకేనండి, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి, రైసు చపాతీకి, చాలా పూరి దేనికైనా బాగుంటుందండి. అసలు బెండకాయ అంటే ఇలా ఈ గ్రేవీ టైప్లో చేసుకుంటే చపాతీకి కూడా తినొచ్చండి. నార్మల్గా అయితే బెండకాయ కర్రీ చపాతీకి బాగోదండి.
నార్మల్‌గా కర్రీ వండామనుకోండి చపాతీకి అయితే టేస్ట్‌గా ఉండదు. కానీ ఈ టైపు గ్రేవీ టైప్ చేసుకుంటే మాత్రం చపాతీకి కూడా చాలా బావుంటదండి. అదే రోటీస్‌కి కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. ఓకేనండి. ఎంతో టేస్టీ అయినా చాలా సింపుల్‌గా తక్కువ టైంలో కూడా అయిపోద్దండి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ సో, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నచ్చితే గనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.